Jai Sri Krishna, Radha Radha Andaki, good evening, and myself Ajit, and let's dive into the video. And today topic వచ్చేసరికి రేపు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుందాం. అండ్ ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్ట్రేషన్ బాయ్ అండ్ మై సెల్ఫ్ అజిత్, ట్రేడెక్స్ అజిత్. ఇంకెవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. చలో. అండ్ ఫస్ట్ మనకైతే నిన్న అనుకున్నట్టు మార్కెట్ ఖచ్చితంగా అలానే అయితే స్టేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న మనం ఏదైతే అనుకున్నామో 25,550 క్రాస్ 25,600 దాటిన తర్వాత ట్రేడ్ చేయాలి అప్వర్డ్స్ అని చెప్పాను. అండ్ అక్కడ నుంచి కూడా మనకు మార్కెట్ మంచి చిన్న మళ్ళీ చూడండి, మళ్ళీ సేమ్ గ్యాప్ అప్, చిన్న మినీ గ్యాప్ అప్. అలాగే ప్రీవియస్ లోన్ అయితే క్లోజ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఎస్టర్డే ప్రీవియస్ క్లోజింగ్ అయితే మార్కెట్ అయితే క్లోజ్ చేయలేదు, బట్ ఈరోజు ఎక్స్పైరీ అండ్ మనకి ఇక్కడ 2 times జరిగింది. రేపు ఖచ్చితంగా మనకి మార్కెట్ ఖచ్చితంగా కింద పడుతుంది. ఓకే, అంటే కింద పడడం అంటే కొంచెం క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే ఎదర్ రేపు లేదంటే మండే. వై? బికాస్ మనకి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన టారిఫ్స్ కూడా చాలా దగ్గరికి వచ్చాయి. జూలై 9th ఈజ్ ద లాస్ట్ ఫైనల్ డే. ఓకే, అండ్ మళ్ళీ అక్కడి నుంచి కూడా టారిఫ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత క్రూయల్గా క్రాష్ అయ్యేది కూడా చెప్పలేము, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 3 months బ్యాక్ మార్చ్లో, ఫిబ్రవరిలో అండ్ జనవరిలో చూసాం కదా మార్కెట్ ఎంత క్రాష్లో నడుస్తుందో. సేమ్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, లెట్స్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. మనకి రేపు చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి సేమ్ రెసిస్టెన్స్ లెవెల్స్ భయ 25,600 క్రాస్ అవ్వాలి. దాని తర్వాత 30 minutes క్యాండిల్ బేరిష్ మోడ్ రావాల్సిందే. అండ్ దాని తర్వాత 15 minutes క్యాండిల్ కూడా మనకు ఒక బుల్లిష్ మోడ్ రావాలి. 15 minutes బుల్లిష్ మోడ్ అండ్ 30 minutes ఆఫ్ బుల్లిష్ మోడ్ రెండు రావాలి. అండ్ కిందికి బేరిష్ మోడ్ చూసుకున్నట్టయితే 25,300 క్రాస్ అవ్వాలి. దాని తర్వాత ఒక 30 minutes క్యాండిల్ ప్లస్ 15 minutes క్యాండిల్ కూడా రావాలి. అండ్ దాంతోపాటు ఎస్ఎంఐస్ అండ్ వీవ్యాప్ అది కూడా చెక్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్, ఎందుకంటే స్ట్రాంగ్గా మీరు ఎంత అయితే అనలైజేషన్ చేస్తారో, మీరు ఎంత అయితే పెడతారో దాన్ని బట్టి మీకైతే ఎవ్రీథింగ్, అంటే మీ అనలైజేషన్ అండ్ దాని తర్వాత మీరు మీ సెటప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ట్రేడ్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ ఇట్ కాకుండా గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్. అలాగే దాంతోపాటు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ పెట్టి ఇంకా పోతుంది అనుకోవడం మూర్ఖత్వం. అలా అయితే మీకు అలా అనిపించింది, అయ్యో నేను పెట్టాను బ్రో బట్ నాకు అంత మించిపోయిందని బ్రో, అప్పుడు స్టాప్ లాస్ కాకుండా ట్రేడ్ చేస్తూ వెళ్ళండి. స్టాప్ లాస్ని ట్రేడ్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా, దానివల్ల మీకు ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయి. అలా అని చెప్పి గ్రీడ్గా ఉండకండి అండ్ ఫోమోతో ఉండి ట్రేడ్స్ చేయకండి. ఓకే, మనం మార్కెట్ చూసుకున్నట్టు యాజ్ పర్ ఈ ఏరియాలో ఉంది. ఎస్టర్డే ప్రీవియస్ అయిన అయితే క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే ప్రీవియస్ అయిని క్లోజ్ చేయాలి, ఎస్టర్డే ప్రీవియస్ ఈవినింగ్ అయితే క్లోజ్ చేయలేదు మార్కెట్. అండ్ అదొకటి మనకు ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. బట్ ఏంటంటే ట్రై చేసింది బట్ అది కాలేదు. బట్ ఇన్ కేస్ రేపు ఎస్టర్డే క్లోజ్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ బెనిఫిట్ పాయింట్ ఏంటంటే, అంటే నెగిటివ్ పాయింట్స్, అంటే బెనిఫిట్ పాయింట్ ఫర్ అప్ సైడ్ ఏంటంటే ఈ ఏరియా ఒకటి అండ్ ఈ ఏరియా ఒకటి 2 times అయితే మనకైతే అక్కడ టచ్ చేసి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి 25,560 దగ్గర 570 ఆ ఏరియాలో అయితే మన మార్కెట్ అయితే 2 times అయితే రీబౌన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి మళ్ళీ కిందికి రావడం, అక్కడ నుంచి మనకి మెయిన్గా ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు మనకి ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఖచ్చితంగా ఎంత అవర్స్ పోయా 1 o'clock నుంచి ఆల్మోస్ట్ ఆల్ 2.5 hours వరకు మనకి మార్కెట్ డౌన్వర్డ్స్లోనే చూపించింది. ఓకే, ఇది ఏమైనా ఇంపాక్ట్ రేపు చూపిస్తుందా అంటే మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్లో చూపించే అవకాశం ఉంటుంది. అదర్స్ లేదంటే రేపు గుర్తుపెట్టుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి ఈ ఏరియాలో గ్యాప్ అప్ అండ్ ఇక్కడ నుంచి టాప్కి ఇక్కడికి అండ్ ఇక్కడ ఈ ఏరియా దగ్గర మనకు ఒక మంచి రెసిస్టెంట్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక 30 minutes క్యాండిల్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం వీ కెన్ ఫోకస్ టు ది అప్ సైడ్. ఓకే, 25,600 దాటినంత వరకు అయితే అప్ సైడ్ అయితే మైండ్లో పెట్టుకోకండి, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన టారిఫ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అందుకని చెప్పి కొంచెం స్టే అవే. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ కింది వైపు చూసుకున్నట్టయితే 25,250 350 బెటర్ జోన్. బట్ కాకపోతే ఏంటంటే 25,250 కింద మనకి ఒక బేరిష్ మోడ్ క్లోజ్ అవుతే ఇంకా చాలా బెటర్. ట్రై టు మేక్ ఇది కూడా ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే ఇది నా యాజ్ పర్ మై అనలైజేషన్ మాత్రమే. అండ్ ఎందుకంటే రేపు మార్కెట్ ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ తీసుకున్నా కూడా అండ్ మ్యాక్సిమం 80 points to 100 points గ్యాప్ డౌన్ తీసుకుంటే ఒక్కసారి రీట్రేస్ దాని దగ్గరలో ఉన్న ఏదన్నా
రెసిస్టెంట్ కానీ సపోర్ట్ లెవెల్ కానీ ఉంటే చూడండి. లేదు అంటే మాత్రం దేని దగ్గర వైపు ఉంటే అప్పుడు ఒక మ్యాక్సిమం అది దాటి ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు చూడండి. ఆ రెసిస్టెంట్ అయినా సపోర్ట్ అయినా, ఎందుకంటే ఎప్పుడైతే రెసిస్టెంట్ కానీ సపోర్ట్ కానీ టచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, అది రెసిస్టెంటా సపోర్ట్ అని బేస్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనకి మార్కెట్ అప్ ఆర్ డౌన్ సైడ్ ఏదో ఒకటి రియాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే ఈ 30 మినిట్స్ లేదా 45 మినిట్స్ క్యాండిల్ ఏం చేస్తుందంటే మనకు ఆ టైం ఫ్రేమ్ని చెప్పేస్తుంది. అరే మార్కెట్ ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేకపోతే ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేకపోతే ఇక్కడ సపోర్ట్ నుంచి మళ్ళీ రెసిస్టెంట్ వరకు అప్వర్డ్స్ వెళ్ళే అవకాశం ఉంది. మనకి ఆ 45 మినిట్స్లో చెప్పేసేది. ఇఫ్ ఇట్ కేన్స్ 45 మినిట్స్ చెప్పకపోయినా తెలిసి ఇంకొక 30 మినిట్స్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే ట్రేడింగ్లో చాలా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ మ్యాక్సిమం రేపు చూసుకున్నట్టయితే మార్కెట్ నాకు తెలిసినంత వరకు అయితే రేపు అయితే మ్యాక్సిమం రేపు కాకుండా మండే రోజు అయితే ఒక మంచి గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ సైడ్ అని ఉంటుంది. కానీ గ్యాప్ అప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మార్కెట్లో. ఇది 100% రియల్. రేపు ఇంకా చెప్పాలి, ఇంకా 48 అవర్స్లో మనకు ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది పక్క. ఆల్రెడీ 9:30 ఈరోజు ఆల్రెడీ 3 అయిపోయింది. ఆర్ ఇంకెంత లేదు, ఇంకొక 6 days ఆర్ లెఫ్ట్. 6 days అంటే మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ లోపు మనకు తెలిసిపోతుంది. నాకు తెలిసి నెక్స్ట్ వెనస్డే అనుకుంటా. అండ్ మేబీ అంటే మార్కెట్ అయితే గుర్తుపెట్టుకోండి, 25,600 అండ్ 25,250 దీస్ ఆర్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ప్రతి ఒక్క క్యాండిల్కి పైన అప్ టు 30 minutes క్యాండిల్ ఐదర్ బుల్లిష్ ఆర్ ఐదర్ బేరిష్ అయితే రావాలి. అండ్ దిస్ ఈస్ టుడే వీడియో. అండ్ కామెంట్ చేయండి ఈరోజు ఎవరికి లాస్ అయింది, ఎవరికి ప్రాఫిట్, అండ్ ఈ ఎక్స్పైరీ మీకు ఎలా అనిపించింది. అండ్ జై శ్రీకృష్ణ, రాధే రాధే, అంటిల్ యూ కేర్, టాటా బాబాయ్, కీప్ లవింగ్ ట్రేడెక్స్ అజిత్, అండ్ జై శ్రీకృష్ణ, రాధే రాధే.